ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మా వందనములు. గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ వారు సమర్పిస్తున్నటువంటి క్రీస్తు సందేశంలోని కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు ఒక మధుర గీతం విన్న తరువాత మన డాక్టర్ జాన్ ప్రసాదరావు శ్రీవెళ్ళ గారు మనకి దైవ సందేశాలు అందిస్తారు. లేదు విశ్వాసమానది క్రియలే లేవు. ఉన్నది మరి ఖడ్గమే లేదు విశ్వాసమానది క్రియలే లేవు. క్రొత్త జన్మే నీకు లేదురా, క్రొత్త జన్మే నీకు లేదురా. కనబడని సమాధి వివేరా, కనబడని సమాధి వివేరా. కన కణలో కలసువేరా. స్వభావము మరి గతించలేదు, నవీన స్వభావమే ధరించలేదు. పాత స్వభావము మరి గతించలేదు, నవీన స్వభావమే ధరించలేదు. విశ్వాసమే నీకు నదిరా, విశ్వాసమే నీకు నదిరా. విశ్వాసవని వనకున్నారా, విశ్వాసవని వనకున్నారా. గణ గణలో కాకురేరా.
అనుకోకురా జీవము లేని మృతుడవు నీవేరా జీవిస్తున్నావని అనుకోకురా జీవము లేని మృతుడవు నీవేరా జీవము లేని కోరుకోరా జీవము లేని కోరుకోరా జీవమాత జీవమాత ఘననియమైన ఆచారాలు నీకున్నవిరా ఆచారాలు నీకున్నవిరా ఆరాధనలే నీకులేవురా ఆరాధనలే నీకులేవురా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజులలో మాటలు గొప్పగా చెప్తారు. మాటలలో ఉన్న గొప్పతనము క్రియలలో ఉండవు సోమ. చాలామంది గొప్పగా చెప్పి నేను విశ్వాసులు అంటారు, కానీ వారిలో విశ్వాసమే ఉండదు. ఎలాగంటే సౌలు చక్రవర్తి అయినాక ఫిలిష్తీయులతో యుద్ధానికి పోయేటప్పుడు బూర ఊదుతాడు, బాకా ఊదుతాడు, కానీ తండ్రి కుమారుల దగ్గర తప్ప కత్తి అనేది లేదు. ఆ అంశం మనం ధ్యానిస్తాం. బాకా ఉన్నది కానీ కత్తి లేదు అంశం. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం మరియు 22వ వచనం చదువుకుందాం. దేశమంతటా హెబ్రీలు వినవలెనని సౌలు బాకా ఊదించెను. 22వ వచనం చదువుకుందాం. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దకు యోనాతాను వద్దనున్న ఉన్న జనులు ఒకని చేతిలోనని కత్తియే గాని ఈటే గాని లేకపోయెను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రములు. చదివిన వాక్యం ద్వారా మీరే మాట్లాడి అనేకులు మారు మనసు పొందే కృప అనుగ్రహించమని యేసునామం పేట ఏడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సౌలు ఎన్నిక లేనివాడు, ఎన్నిక లేని వంశములో నుంచి అనగా బెన్యామీను గోత్రములో నుంచి వచ్చినవాడు. తండ్రి గాడిదలను వెతుక్కుంటూ వేస్తూ ఉంటే దేవుని కృప అతన్ని ఎత్తుక్కొని వచ్చింది. దేవుణ్ణి మనం వెతకటం లేదు కానీ దేవుడే మనల్ని వెతుకుతున్నాడు. సౌలు దేవుణ్ణి వెతకలేదు కానీ దేవుని కృప సౌలును వెతుక్కుంటూ వచ్చింది సోమ. వెతుక్కుంటూ వచ్చి దేవుని చేత అభిషేకించబడినాడు, రాజు అయినాడు. దేవుని చిత్తానుసారంగా రాజ్యాన్ని పరిపాలన చేయవలసి ఉండగా సౌలు దేవుని చేత అడగబడిన వాడే కానీ తన హృదయం కడగబడిన వాడిగా కనిపించటం లేదు. దేవుని ఆత్మతో నింపబడినాడు కానీ ప్రవచనాలు చెప్పినాడు కానీ దేవుని ఆజ్ఞకు లోబడక తప్పిదం చేసినాడు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. సౌలు అంటే అడగబడిన వాడు అని అర్థం. బెన్యామీను గోత్రికుడు తప్పిదము చేసినాడు. ఒక తప్పిదం ఏమిటనగా సమూయేలు రావాల్సిన కాస్త ఆలస్యమయ్యాలకే యాజకుడు అర్పింపవలసిన సమాధాన బలి దహన బలిని తానే అర్పించినాడు. దేవునికి వ్యతిరేక్తంగా చేసినాడు. అసలు బలులు ఎవరిని అర్పించాలి? యాజకుడే. దేవుని చేత అభిషేకించబడిన వాడే యాజకుడు. ఆ యాజకుడే బలులు అర్పించవలసి ఉన్నది. కానీ సమూయేలు రాలేదని సైన్యమంతా చెదిరిపోతుందని చెప్పి ఆయన మొట్టమొదట ఏం చేసినాడు? సమాధాన బలి దహన బలి అర్పించి దేవుని దృష్టికి వ్యతిరేక్తంగా చేసినాడు. ఆ సమయాన ఫిలిష్తీయులు దండెత్తి వచ్చినారు. ఫిలిష్తీయుల యొక్క దండు 30,000 మంది రథములను 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. యుద్ధానికి వచ్చినారు. వారిని చూస్తానే సైన్యానికి కూడా భయపడింది. ఒకటి మాత్రం బాగా గమనించండి. దేవుని వాగ్దానం ఒకటి ఉంది ఇశ్రాయేలు వంశానికి. ఏ మనుషుడిని ఎదుట నిలవలేడన్న ఒక వాగ్దానం ఉంది. కానీ ఆ వాగ్దానాన్ని ఎందుకు దేవుడు నెరవేర్చలేదంటే సౌలు చేసిన తప్పిదం వలన. ఎప్పుడైతే యుద్ధానికి బయలుదేరినారో సౌలు బాకా ఊదినాడు.
బాకా ఊదినాడు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న కమ్మరివాన్లు లేకుండా చేసినాడు ఫిలిష్తీయులు. కత్తులు పదును పెట్టేవారు లేకుండా పోయినారు, కత్తులు చేసేవారు లేకుండా పోయినారు. సౌలు కుమారుడైన యోనాతాను దగ్గర తప్ప ఒక్క సైనికుని చేతిలో కూడా కత్తి లేదు. బాగా గమనించండి, బూర ఊదినాడు. ఈ బూర ఎప్పుడు ఊదుతారు? అసలు యుద్ధం ముందు బూర ఊదుతారు, అమావాస్య నందు బూర ఊదుతారు, దేవుని ఆరాధించుటకు. దాన్ని శృంగార ధ్వని అంటారు. శృంగారమైన ధ్వని దీనివారు ధన్యులని వాక్యం ఉంది. కానీ ఇక్కడ యుద్ధానికి బూర ఊదినాడు, కానీ యుద్ధానికి పోవటానికి సైనికుల దగ్గర కత్తి లేదు. బాకా ఉన్నది కానీ కత్తి లేదు. ఎప్పుడైతే సైన్యం మీదకి వచ్చిందో ఆ ఫిలిష్తీయులను చూసి అందరూ భయపడి అందరూ దాక్కోవాల్సి వచ్చింది. ఎంత దౌర్భాగ్యమైన పని! దేవుని చేత అభిషేకించబడిన జనులు, దేవుని చిత్తానుసారంగా నడిచిన జనులు, దేవుని ఆశీర్వాదం కలిగిన జనులు దేవుని విరుద్ధంగా నడిచినారు కనుకనే ఫిలిష్తీయుల చెంత నిలవలేక ఆఖరికి గుట్టలు పాలై దాచిపెట్టుకున్నారు. అయ్యో, ఎంతమంది, ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఆఖరికి ఆ సైన్యము చనిపోవటం, కొంతమంది చనిపోయినారు, కొంతమంది పారిపోయినారు. 3000 మంది సైన్యంకు చనిపోయినారు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. సైనికుడికి చేతిలో కత్తి ఉండాలి సుమ. ఊరికే బూర ఊదటమే కాదు, యుద్ధానికి రమ్మని చెప్పి బూర ఊదటమే కాదు, సైనికుని చేతిలో కత్తి ఉండాలి. కత్తి లేకుండా ఏ పని చేయలేము సుమ యుద్ధానికి. కాబట్టి సౌలు విషయంలో సమూయేలు ఒక మాట ఉంటాడు, నీవు దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనుక నీవు అవివేక పని చేసినావని. అవివేక పని చేసినందువలన దౌర్భాగ్యమైన స్థితి వచ్చింది. యుద్ధానికి యుద్ధ వీరులు ఉన్నారు. యుద్ధ వీరులకు చేతిలో ఖడ్గం ఉండాలి సుమా. దావీదు కాలంలో యుద్ధం చేసినప్పుడు సైనికుడు ఒక చేతిలో ఖడ్గం అలాగనే బిగించుకొని పోయింది. యుద్ధం చేయగలిగిన వారు. పరమగీతములు 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చూసుకుందాం, చూడండి. వారందరూ ఖడ్గధారులను వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. బాగా గమనించండి, ఖడ్గదారులు. ఖడ్గమును ధరించాలి. యుద్ధానికి పోయేవారు ఖడ్గదారులై ఉండాలి సుమ. కానీ ఖడ్గం లేకుండా యుద్ధానికి పోవాల్సి వస్తే శత్రువుల దగ్గర పిరికి పందలై పారిపోయినారు సుమ. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. బాకా ఉన్నది కానీ కత్తి లేదు. ఈ రోజులలో కూడా ఎలాగుంటారంటే మాటలు ఉన్నాయి కానీ చేతలు అనేది ఉండదు. అదే చూడండి, ఒక మాట చూసుకుందాం. యోహాను సువార్త 3:10-11. నీవు ఇశ్రాయేలులకు బోధకుడు అయి ఉండి ఎరుగవా? బాగా గమనించండి. నికోదేము దేవుని బిడ్డలలో ఏర్పరచబడిన ఒక బోధకుడు. ఈ బోధకుడు రక్షణ గురించి ప్రకటించేవాడే, కానీ నూతన జన్మ అంటే ఆయనకు తెలియలేదు. మరి తిరిగి కొత్తగా జన్మించాలంటే నా తల్లి గర్భం ముందు నేను పుట్టాలని అడిగినాడు. బోధకుడు అయి ఉండి కూడా నూతన జన్మ ఎరగని వారు. ఈ రోజులలో కూడా చాలామంది బోధకులు అయి ఉండి కూడా మారు మనసు అంటే తెలియదు, కొత్త జన్మ అంటే తెలియదు, నవీన స్వభావం అంటే తెలియదు, పాత స్వభావం అంటే తెలియదు. ఆఖరికి ఏదో ఒకటి చేసి ఏదో 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయ్యి ఎందుకు పనికి రాని వాడు దేవుని వైపు చూస్తాడు. రామాయపట్నం సువార్త సేవ చేయాలి. కానీ బోధకుడు అయి ఉండి కనీసం నూతన జన్మ లేదు, కొత్త జన్మ లేదు. కాబట్టి అందుకనే ప్రభు అంటాడు, బోధకుడు అయి ఉండి నీవు ఎరుగవా? ఇంకా బోధకులు ఎరగకపోతే ఇంకా బోధ వినేవారు ఎలా ఎరగగలుగుతారు? దేవుని బిడ్డలారా బాగా గమనించండి. నూతన జన్మ అనేది తెలుసుకోలేక చాలామంది ఈ రోజులలో మారు మనసుని పొందలేక ఊరక బాప్తీసాన్ని తీసుకుని మేము దేవుని బిడ్డలం అంటారు. కానీ కొత్త స్వభావం రావాలి. పాతవి గతించెను, కొత్తవి ఆయన. మాటలు కాదు, క్రియలు ఉండాలి సుమ. అదే మార్కు సువార్త 11వ అధ్యాయము. ఆకులు తప్ప మరేమీ కనబడదు. ఆకులు తప్ప. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆకలి కొని ఒక చెట్టు దగ్గరికి వచ్చినాడు. ఆకులు మాత్రం బాగా ఉన్నాయి కానీ ఫలములు లేవు. చెట్టును చూస్తే పచ్చగా ఉంది, ఫలములు లేవు. ఈనాడు క్రైస్తవులు యొక్క వేషము చూసుకుంటారు, బ్రహ్మాండంగా క్రైస్తవులు అనుకుంటారు. చాలామంది బోధకులం అంటారు, చాలామంది అన్నీ వేసుకుంటారు. కానీ వారిలో ఏముండవు? క్రియలు ఉండవు. క్రియలు లేని విశ్వాసం మృతమే. అది తెలుసుకోలేకుండా చాలామంది ఆచారాలు మాత్రం ఉంటాయి సుమ. మేము దేవుని బిడ్డలమని అంటారు కానీ బడిలో ఒక పేరు, గుడిలో ఒక పేరు. వారిలో బాకా ఉంటుంది కానీ ఖడ్గం లేదు. అనగా వాక్యం అనేది వారి హృదయంలో లేదు సుమ. వారి వాక్యం వారి హృదయంలో ఉన్నట్లయితే ఏనాటికి పాపము చేయరు. దావీదు అంటాడు, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను. మాటలలో కాదు సుమ, చేతలలో ఉండాలి.
ఆకులు మాత్రమే కాదు సుమా, ఫలములు ఉండాలి సుమా. ఈనాడు ఫలము లేని క్రైస్తవులు, ఫలము లేని సంఘాలు బయలుదేరుతున్నాయి సుమా. ఈనాడు దేవుని నమ్మిన బిడ్డలమని పేరు పెట్టుకొని వేషం మాత్రం ఉంటుంది కానీ క్రియలు. అదే చూడండి, ఆదికాండం 27వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందాం, 22వ వచనం అనుకుంటాను చూడండి. స్వరము యాకోబు స్వరము కానీ చేతులు చేతులే. స్వరము యాకోబు స్వరము, చేతులు ఏశావు చేతులు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. దేవుని తండ్రి చేత ఆశీర్వదించబడటానికి, తండ్రి ఆశీర్వాదాలు పొందటానికి యాకోబు వేషం వేసుకొని వచ్చినాడు. ఈ రోజుల్లో కూడా దేవుని నమ్మిన బిడ్డల మాదిరిగా వేషం వేసుకుంటారు. వాళ్ళ అమ్మ యాకోబు అమ్మ ఏం చేసిందంటే ఏశావు వస్త్రం వేసింది. ఏశావు వస్త్రము వేషం వేసుకున్నాడు. వచ్చి వాళ్ళ నాన్న వాసన చూసి యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది అంటున్నాడు. వస్త్రం ఎవరిది? ఈనాడు కూడా వస్త్రాలు ఉంటాయి కానీ క్రియలు మాత్రం ఉండవు సుమా. అందుకని ఈనాడు చాలామంది వేషం వేసుకుంటారు. తెల్లని చీరలు, తెల్లని బట్టలు వేసుకొని విశ్వాసులు అంటారు కానీ హృదయం తెలుపు ఉండదు సుమా. దేవుని బిడ్డలారా, బాకా ఉంటే సరిపోదు, కత్తి ఉండాలి. కత్తి అనగా వాక్యము, ఖడ్గము. ఖడ్గము వంటిది అంటాడు వాక్యం. నా వాక్యము ఖడ్గము వంటిది అని వాక్యములో అని ప్రభు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మాటలే కాదు క్రియలు కలిగి ఉండాలి. ఇక్కడ యాకోబు స్వరము ఒక విధంగా ఉంది. యాకోబు స్వరము, చేతులు ఏశావు చేతులు. ఈనాడు క్రైస్తవులు నమ్మిన బిడ్డలు కూడా స్వరం ఒకటి, మేము క్రైస్తవులు అంటారు, భజన చేయొచ్చు, భక్త పాలకని పాట పాడతారు, దేవుని మందిరానికి వస్తారు, బయటికి పోతే ఇంకొక సాక్ష్యం. ప్రభు యొక్క పరిశుద్ధత ఉండదు, ప్రభు యొక్క మాదిరి ఉండదు. నేనే మార్గము, నేనే సత్యం అని చెప్పిన ఆ ప్రభు యొక్క పరిశుద్ధత ఉండదు, ప్రభు యొక్క క్రియలు ఉండవు. బడిలో ఒక పేరు, గుడిలో ఒక పేరు. వేషము కాదు సుమా కావాల్సింది. బాగా ఊదుకోవటం కాదు. దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డనని, నేను విశ్వాసుని చెప్పుకోవటం కాదు. నీ క్రియలే పలకాలి సుమా. ఒకవేళ క్రియలు లేకుండా నీవు తప్పిదాలు చేస్తూ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసినా కూడా ఆ అరుపులు ఎక్కడి అని వాక్యంలో ఉంది. నువ్వు చేసే క్రియలు అరుస్తూనే ఉంటాయి సుమా. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. బాగా ఊదుకోవటం కాదు, నేను బిడ్డను, దేవుని బిడ్డను, దేవుని చిత్తం. ఈనాడు క్రైస్తవులు ఎలా ఉందంటే నిర్జల మేఘములోనుంది. యాకోబు పత్రికలో ఉంది, యూదా పత్రికలో 12వ వచనం చదవాల్సిన పని లేదు. నిర్జల మేఘాలు, వర్షం వస్తుందని చెప్పి మేఘాలు కమ్మినట్టు ఉంటుంది కానీ ఆ మేఘాలలో జలములే ఉండవు, గాలి చెదరగొట్టినట్టు పోతూ ఉంటాయి సుమా. నిర్జల మేఘాలు. ఏ విధంగా అంటే సమాధాన పట్టణమని యెరూషలేముకొని పేరు ఉన్నది కానీ సమాధానము లేనిదానా అని ప్రభు పిలిచాడు సుమా. సమాధానము లేనిదానా. సమాధానం అని పేరు పెట్టుకుంటాము, సమాధానం ఉండదు. సంతోషం అని పేరు పెట్టుకుంటాము, సంతోషం ఉండదు. పేర్లు అబ్రహాం అని పెట్టుకుంటాము, విశ్వాసులకు తండ్రి కాకుండా అవిశ్వాసులకు తండ్రి అయిపోతాం. పేరుకు మాత్రం గొప్పగా చెప్పుకుంటాం, బాగా ఊతాం మేము దేవుని బిడ్డలము అని. వాక్యం అనేది ఉండదు సుమా. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. మన నోట వాక్యం ఉండటమే కాదు, మన హృదయములు ఉండవు కాదు, మన చేతులు కూడా చేతలే కూడా విశ్వాసి క్రియలే ఉండాలి సుమా. మన క్రియలను చూస్తాను వీరు దేవుని బిడ్డలు, సర్వోన్నతిని దేవుని దాసులు అని తెలియజేయాలి కానీ మనం ఊదుకోవటం కాదు. బాగా నిర్జల మేఘాలు. అందుకని ఎరుకోలో ఆ పట్టణము రమ్యమే కానీ నీళ్లు మంచివి కావండి. పట్టణము రమ్యమే కానీ నీళ్లు మంచివి కావు. నువ్వు రమ్యంగా కనపడవు.